1953లో ఉన్న యంగా టానోస్ తన షాప్ లో ఉల్డ్రిక్ మర్చిపోయిన జాకెట్ ని చూసి అది హ్యాంగర్ కి తగిలించే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ జాకెట్ పాకెట్ లో ఏదో తెలియని వస్తువు ఒకటి కనిపించింది. ఏంటా అని తీసి చూస్తే అది ఒక మొబైల్. దాన్ని చూసిన వెంటనే హెచ్జీ బిత్తిరిపోయాడు. కాజ్ 1953లో మొబైల్ కనిపించిన అది ఏలియన్ ఇన్వెన్షన్ లాగానే చూస్తారు. అలా మొబైల్ ని చూస్తూ ఉండగానే మళ్ళీ మనకి ఉల్డ్రిక్ ని చూపిస్తారు. తను అదే బంకర్ బయట కూర్చొని బాధ, కోపం, భయంతో ఉండడం చూస్తాం. నిజానికి తన గిల్ట్ తనని తినడం స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి అసలు గందరగోళాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. వాటన్నిటిని కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ అలానే సిరీస్ స్టార్టింగ్ నుంచి లాక్ అయిన చాలా సీక్రెట్స్ అండ్ సస్పెన్సెస్ రివీల్ అవుతాయి. వీటితో పాటు మరికొన్ని కొత్త క్యారెక్టర్స్ అండ్ వావ్ మూమెంట్స్ కూడా ఉంటాయి మావా. అవన్నీ కూడా ఫుల్ ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్ గా మిమ్మల్ని హుక్ చేసేలా ప్రతి డీటెయిల్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశా. అయితే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మాట. లాస్ట్ స్పెషల్ ఎపిసోడ్ కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ ప్యూర్లీ స్పీచ్లెస్ మావా. మీరు చేసిన ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ తో సమానం. నాకు మీరు చూపిస్తున్న ఈ లవ్ అండ్ సపోర్ట్ ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్. ఎపిసోడ్ 9 ఎవ్రీథింగ్ ఈస్ నౌ. ఎపిసోడ్ ప్రారంభంలో మనకి థానోస్ నిర్మించిన ఆ టైం మెషిన్ ని చూపిస్తారు. సడన్ గా ఆ టైం మెషిన్ యాక్టివేట్ అయ్యి అందులో నుండి ఒక సిలిండర్ లాంటిది బయటికి రావడం చూస్తాం. ఇదేంటి అని అనుకునే లోపుయే మనకి సిగ్మండస్ డోర్ మీద 1953 అని చూపిస్తూ అండ్ నెక్స్ట్ మినిట్ ఆ ఇయర్ లోకి తీసుకెళ్లిపోతారు. అంటే ఆ ఫస్ట్ సిలిండర్ 1953ని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. అలా 1953లో ఉన్న అదే పవర్ ప్లాంట్ హోర్డింగ్ ని చూపిస్తారు. అండ్ అక్కడికి వచ్చిన బెరెండ్ డాప్లర్ వర్క్ ఆగిపోయింది చూసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నెక్స్ట్ సెకండ్ మనం గ్రెటా డాప్లర్ ని చూస్తాం. తన కళ్ళల్లో బాధ, గిల్ట్ అండ్ పశ్చాత్తాపంతో నా వల్లే హెలిగే పారిపోయాడా, నేనేమన్నా గట్టిగా మందలించానా, లేదంటే ఆ ఇద్దరి పిల్లలలాగా మన పిల్లాడిని కూడా అని అంటుండగానే బెరెండ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నా అని అంటాడు. తర్వాత మనకి 1953లో ఉన్న పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. అప్పుడు ఈగన్ టీడ్మెన్ అక్కడికి రాగానే తన తోటి పోలీస్ ఆఫీసర్ తనతో బెరెండ్ డాప్లర్ వచ్చారు, వారి కొడుకు మిస్ అయ్యాడంట, నిన్ను చూడాలంటున్నారు అని అంటాడు. నిజానికి ఆ తోటి పోలీస్ ఆఫీసర్ ఈనెస్ ఖాన్వాల్డ్ తండ్రి డానియల్ ఖాన్వాల్డ్. దీని తర్వాత ఈగన్ సరే నేను చూసుకుంటా అని చెప్పి ఫుల్ టెన్షన్ గా లోపలికి రాగానే బెరెండ్ అక్కడే కూర్చొని ఉంటాడు. అలా లోపలికి వచ్చిన ఈగన్ తో బెరెండ్ అన్నాడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, చివరికి నా ఆస్తి మొత్తం పోయినా సరే నా కొడుకును కనిపెట్టు, నువ్వు అడిగినట్టుగానే పవర్ ప్లాంట్ కూడా ఆపేస్తాను అని అనగానే ఈగన్ సర్ప్రైజ్ అయిపోతాడు. నిజానికి బెరెండ్ కి తన కొడుకంటే ప్రాణం. అప్పుడే మనకి యంగర్ క్లౌడియాని చూపిస్తారు. తను లాస్ట్ ఎపిసోడ్ లో తప్పిపోయిన తన కుక్కపిల్ల గురించి వెతుకుతూ తిరుగుతూ ఉంటది. తనతో పాటుగా ట్రొంటే కూడా ఉంటాడు. అలా ఇద్దరు వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మనకి ఆగ్నెస్ నీల్సన్ ని చూపిస్తారు. అప్పుడే ఈగన్ వైఫ్ కూడా అక్కడికి వస్తుంది. తన పేరు డోరిస్ టీడ్మెన్. ఇద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ వస్తుంది. అది కూడా తమ భర్తల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆగ్నెస్ నా భర్త ఒక పాస్టర్ అని తను చనిపోయాడు అని చెప్తుంది. అయితే అది నిజమా లేదంటే అబద్ధం చెప్పిందా అన్నది మనకి అప్కమింగ్ సీజన్స్ లో తెలుస్తుంది. అండ్ ఇద్దరిని గమనించి చూస్తే వీళ్ళ వల్ల ఫ్యూచర్ లో ఏదో జరగబోతోంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా సీన్ నోవా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. నోవా గ్రెటా డాప్లర్ దగ్గర కూర్చొని తన కన్ఫెషన్ ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే గ్రెటా కొన్ని భయంకరమైన నిజాలను తనతో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నా కొడుకు పుట్టినప్పటి నుంచి నాలో ప్రతిరోజు ఒకటే ప్రశ్న ఉండేది, హెల్గే బెరెండ్ కొడుకా కాదా, బహుశా ప్రేమతో కాకుండా బలవంతం వల్ల పుట్టాడా అని. ఇప్పటికీ ఆ ప్రశ్నల నుండి తప్పించుకోలేకపోతున్నా అని చెప్పగానే కపట సూత్రధారి నోవా ఇదే సమయం అని భావించి మెల్లగా గ్రెటా డాప్లర్ బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పాపులే, అందరినీ ఆ దేవుడు కాపాడుతాడు అని చెప్తూ అండ్ అలానే హెల్గే కారణ జన్ముడు అని చెప్పి అక్కడే ఉన్న ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. అలా ఎందుకు చూశాడు అన్నది అప్కమింగ్ సీన్స్ లో తెలుస్తుంది. దీని తర్వాత ఒక మాటనంటాడు, మనం ఎవరిని కూడా అనుకోకుండా కలపం, ప్రతి కలయికకి ఒక కారణం ఉంటుంది అని అంటుండగానే మనకి ఉల్డ్రిక్ ని చూపిస్తారు. తను ఒంటరిగా గుహ వైపుగా వెళ్తూ ఉండగా సడన్ గా వెనక నుండి ఒక పోలీస్ కార్ వస్తుంది. అందులో ఈగన్ టీడ్మెన్ ఉల్డ్రిక్ ని గమనించి అనుమానంతో కార్ దిగ్గానే ఉల్డ్రిక్ అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ సెకండ్ ఈగన్ తన వెంటబడి పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఉల్డ్రిక్ నేరుగా గుహలోకి వెళ్ళిపోవడానికి స్పీడ్ గా పరిగెత్తుతూ ఉంటాడు. పక్కన నుండి వచ్చిన ఈగన్ తనని ఆపేస్తాడు. ఇద్దరి మధ్య ఒక చిన్నపాటి ఫైట్ జరుగుతుంది. అలా ఆ ఫైట్ లో ఉల్డ్రిక్ టీడ్మెన్ నిప్కకి నెట్టేసి వెళ్ళిపోతూ ఉండగా గన్ పాయింట్ చేసి ఉల్డ్రిక్ ని అరెస్ట్ చేస్తాడు. అప్పుడే ఉల్డ్రిక్ పిచ్చోళ్ళ నేను మొత్తం టైం ని మార్చేశాను, ఇప్పుడు అంతా సెట్ అయిపోతుంది అని అంటుండగా ఈగన్ హెల్గే ఎక్కడా అని అడిగితే దానికి ఉల్డ్రిక్ తను చనిపోయాడని చెప్పగానే బంకర్ లో ఉన్న పిల్ల హెల్గేని చూస్తాం. తను ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుంటూ టక్కున లేస్తాడు. అప్పుడే టానోస్ టైం మెషిన్ లో రెండవ సిలిండర్ పైకి లేస్తుంది.
నెక్స్ట్ సెకండ్ అడవిలో ముసుగు వేసుకున్న ఒక అజ్ఞాత వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. తన దగ్గర ఒక తుపాకీ ఉంటుంది అండ్ ఈ తుపాకీ సిరీస్ లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. అంతేకాకుండా తనకు కూడా గాయాలయ్యి ఉంటాయి. అయితే ఇతను ఎవరు అన్నది నెక్స్ట్ సీన్ లో చెప్తా, కాస్త తన ఇంట్రడక్షన్ కొంచెం డిఫరెంట్. అప్పుడే మనకి ఆ సిగ్మండస్ డోర్ మీద 1986 అని చూపిస్తారు. దీని తర్వాత సీన్ స్కూల్లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కెథరిన్ అని చూస్తాం. ఉల్రిక్ రిలీజ్ అవుతాడా లేదా అన్న టెన్షన్ తో స్మోక్ చేస్తూ ఉంటది. అప్పుడు ఈ మహమ్మారి దొంగనారి హ్యానా అక్కడికి వస్తుంది. ఇంకా కెథరినాతో ఉల్రిక్ రిలీజ్ అయ్యాడా అంటే వస్తాడు, మా ప్రేమ ఎంత గట్టిదో నేను మా అమ్మకి నిరూపిస్తాను అని అంటుండగా హ్యానాకి పిచ్చిలేసిపోతుంది. అప్పుడే హ్యానా కెథరినాతో ఉల్రిక్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఇంకెవరో కాదు, ఆ రెజీనా టీడ్మెన్ అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది విన్న కెథరినాకి మెంటల్ ఎక్కేసింది. నెక్స్ట్ సెకండ్ ఈగన్ టీడ్మెన్ ఉల్రిక్ ని రిలీజ్ చేస్తాడు. అప్పుడే జానా నిల్సన్ ఇంకొకసారి నా ఫ్యామిలీ విషయంలో తల దూరిస్తే మర్యాద ఉండదని చెప్పి గుయ్యమనేలా ఒక్కటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా క్లౌడియా ఆ న్యూక్లియర్ వేస్ట్ ని చెక్ చేయడం కోసమని ఆ సీక్రెట్ గుహలోకి వెళ్తుంది. అప్పుడే సడన్ గా ఒక కుక్కపిల్ల అరుపులు వినిపించాయి. ఏంటా అని చూస్తూ ఉండగానే 1953లో మిస్ అయిపోయిన తన కుక్కపిల్ల గ్రెచెన్ ఇక్కడ ప్రత్యక్షమైంది. ఇది చూసిన క్లౌడియా దిమ్మదిరిగిపోయింది. దీని తర్వాత అడవిలో ఉన్న ఉల్రిక్ అండ్ కెథరిన్ అని చూస్తాం. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ మీన్ టైం స్పెండ్ చేస్తూ ఉండగా సడన్ గా రెజినా అక్కడికి రావడం చూసి కెథరినా కంట్రోల్ తప్పిపోయి తనతో గొడవకు దిగుతుంది. అప్పుడే ఆ అజ్ఞాత వ్యక్తి అక్కడికి వచ్చి కెథరినాకి గన్ చూపించి బెదిరించగానే ఉల్రిక్ అండ్ కెథరినా అక్కడి నుంచి పారిపోతారు. ఇది చూసిన రెజినా నువ్వెవ్వరు అని అనగానే దానికి ఆ వ్యక్తి నా పేరు అలెగ్జాండర్ అని అంటాడు. ఈ అలెగ్జాండరే ఆ పవర్ ప్లాంట్ ఓనర్. నెక్స్ట్ సెకండ్ మనం డాప్లర్స్ మ్యాన్షన్ ని చూస్తాం. క్లౌడియా బెరెన్ డాప్లర్ దగ్గరికి వచ్చి అసలు పవర్ ప్లాంట్ లో ఏం జరిగిందో నాకు తెలియాలి అని అడుగుతుంది. ఎందుకంటే ఇందాక ఆమె ఆ వేవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని అనుమానాలు తనలో స్టార్ట్ అయ్యాయి. ఆ అనుమానాలను బలపరుస్తూ తన కుక్కపిల్ల మళ్ళీ కనిపించింది. వాటన్నిటిని క్లియర్ చేసుకోవాలని అనుకుంటూ ఇలా అడగగానే దానికి బెరెన్ అది ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాను కదా, ఇక్కడతో కేసు క్లోజ్ అని అంటాడు. దానికి క్లౌడియా నాకు కంప్లీట్ ఇన్సైట్స్ కావాలి, ఇలా సగం నాలెడ్జ్ తో నేను పని చేయలేను అని అనగానే అప్పుడు బెరెన్ లాస్ట్ సమ్మర్ నైట్ షిఫ్ట్ లో సడన్ గా ఓ ఎక్స్ప్లోజన్ జరిగింది. అందులో కెమికల్ ఫీడ్ తో కనెక్ట్ అయి ఉన్న హైడ్రోజన్ పైప్స్ పగిలిపోయాయి. దానివల్ల న్యూక్లియర్ వేస్ట్ మొత్తం బయటకు వచ్చింది. అయితే కెర్నోబిల్ అంత పెద్ద ఇష్యూ అయితే కాదు. సో ఆ మ్యాటర్ బయటకు రాకుండా ఉండేలా వెంటనే అక్కడ షిఫ్ట్ లో ఉన్న అందరికి కొంత డబ్బు ఇచ్చి వారిని సైలెంట్ చేసేసాం అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి ఎవరికీ తెలియకోకుండా ఉండేలా ఆ వేస్ట్ ని మొత్తం ఆ గుహలో పెట్టామని అంటాడు. అంతేకాకుండా ఈ రిపోర్ట్స్ మొత్తంలో ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ గా ఫ్రేమ్ చేసి అందరి నోర్లు మురించాం. ఇకపై ఇది నీ వంతు ఈ సీక్రెట్ ని క్యారీ చేయడం అని చెప్పగానే క్లౌడియా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. తర్వాత సీన్ బంకర్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ హెల్గే ఆ బంకర్ లో ఏదో క్లీన్ చేసి ఇంట్లోకి వస్తూ ఉండగా ఎవరో తనని వెనక నుండి గమనిస్తున్నట్టుగా కనిపించింది. అది ఇంకెవరో కాదు, 2019 కి చెందిన హెల్గే డాప్లర్. మరోపక్క ఈగన్ టీడ్మెన్ పోలీస్ స్టేషన్ లో కూర్చొని హెల్గే స్టేట్మెంట్ మీద అనుమానపడుతూ సడన్ గా హెల్గే ఇంటికి వచ్చేస్తాడు. ఇది చూసిన హెల్గే తన నుండి తప్పించుకుంటూ దాక్కుంటాడు. హెల్గే అక్కడ లేడని భావించి ఈగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ అలెగ్జాండర్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను అడవిలో నడుచుకుంటూ వెళ్తూ సడన్ గా ఒక ప్లేస్ లోకి వెళ్లి ఒక కవర్ లో 2 పాస్పోర్ట్స్ అండ్ ఒక గన్ ని పెడతాడు. నిజానికి తన పేరు అలెగ్జాండర్ కాదు, తను ఆ ఐడెంటిటీని దొంగిలించుంటాడు. అలా ఆ కవర్ ని ఒక చెట్టు పొదల్లో దాచిపెడుతూ ఉండగా అటుగా వెళ్తున్న హ్యానా అది గమనించి చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా క్లౌడియా ఆఫీస్ లో తనకి దొరికిన ఆ కుక్క పిల్లని చూస్తూ ఇదిలా ఇక్కడికి వచ్చింది అన్న విషయం అర్థం కాని సిచ్యువేషన్ లో కూర్చొని ఉండగా యంగర్ అలెగ్జాండర్ తన దగ్గరికి వచ్చి ఇలా రెజీనా మిమ్మల్ని కలవమని చెప్పింది పని కోసం అని అంటాడు. కానీ క్లౌడియాకి తన మీద అనుమానం ఉండడంతో తనకి జాబ్ ఇవ్వకుండా అక్కడి నుంచి పంపించేస్తుంది. నెక్స్ట్ సెకండ్ మనం రెజీనాని చూస్తాం. అప్పటి వరకు చింపిరి జుట్టుతో ఉన్న రెజీనా ఫస్ట్ టైం తన జుట్టును దువ్వుకుంటూ ఉంటుంది. దీని అర్థం ఇప్పటి వరకు గందరగోళంలో ఉన్న తన జీవితం ఇక నుండి అంతా నార్మల్ గా వెళ్తుంది అని సింబాలిక్ గా చెప్పడం. దీని తర్వాత సీన్ బంకర్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నోవా అండ్ హెల్గే కలిసి ఆ బెల్ట్ మెషిన్ ని తయారు చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా హెల్గే తన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ పట్టుకుని నోవాని చూస్తూ ఇదెందుకో నాకు కరెక్ట్ గా అనిపించడం లేదు, నేను ఇది చేయలేను అని అనగానే దాంతో నోవా హెల్గే దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని నువ్వు దేవుడి ప్లాన్ ని ప్రశ్నిస్తున్నావా, ఆయన మీద నీకు నమ్మకం లేదా అని చెప్పి తనని భయపెట్టి తర్వాత ఓదార్చగానే తను నోవా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతాడు. ఈ కన్వర్జేషన్ లోనే మనకు తెలుస్తుంది ఇది ఒక టైం మిషన్ అని. అయితే దీని ద్వారా టైం ట్రావెల్ ఎలా సాధ్యం అన్నది మాత్రం ఇక్కడ చూపించారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ టానోస్ టైం మిషన్ ని చూపిస్తారు. అక్కడ 3వ సిలిండర్ ఓపెన్ అవుతుంది. తర్వాత 2019 టైం లైన్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనం హ్యానాని చూస్తాం. తను కిచెన్ లో ఏదో దాచిపెట్టి ఉంటుంది. దాని
మనం తీసిన వెంటనే అందులో మనం అలెగ్జాండర్ దగ్గర చూసిన అదే కవర్, అందులో దాచిపెట్టిన పాస్పోర్ట్ ఇంకా ఆ గన్ ని చూస్తాం. అదే సమయంలో సీన్ షార్లెట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను మొత్తం పోలీస్ రిపోర్ట్స్ అండ్ హెల్కేకి సంబంధించిన డైరీని చెక్ చేస్తూ ఉండగా లాస్ట్ నైట్ ఉల్రిక్ పంపించిన వాయిస్ నోట్ గుర్తుకొచ్చి అది వింటూ ఉంటుంది. అందులో షార్లెట్ పిల్లలు ఎలా కిడ్నాప్ అవుతున్నారని మాత్రమే మనం వెతుకుతున్నాం, నిజానికి ఎక్కడ కిడ్నాప్ అవుతున్నారు అన్నది మనం చూడడం లేదు. అంటే వెన్ కాదు వేర్ అన్న మాటకి అర్థం ఇక్కడ వస్తుంది. అలా కంటిన్యూ చేస్తూ ఉల్రిక్ అన్నాడు, ఆ వేర్ ఇంకెక్కడో కాదు 1986 లో హెల్గే అని చెప్పి ఇవన్నీ చేస్తుంది తనే అని అంటుండగానే కెథరినా ఫుల్ రేజ్ లో అక్కడికి వచ్చి ఉల్రిక్ ఎక్కడ అని షార్లెట్ అడుగుతుంది. షార్లెట్ తన సస్పెన్షన్ లో ఉన్నాడు, ఇక్కడ ఎందుకుంటాడు అని అనగానే కెథరినా అక్కడ నుంచి ఫుల్ కోపంతో వెళ్ళిపోతుంది. నిజానికి తన ఒరిజినల్ క్యారెక్టర్ ని పిల్లల కోసం అని చెప్పి ఇన్ని రోజులు కవర్ చేసి ఉంటుంది. అందుకనే లాస్ట్ ఎపిసోడ్ లో మార్తా తన అన్న మ్యాగ్నస్ తో ప్రతి ఒక్కరు సీక్రెట్స్ ని దాచుకుని ఉన్నారు అని అంటుంది. ఆ సీక్రెట్స్ అన్ని కూడా ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటాయి. అవేంటో ఫ్లోలో చెప్దాం. అలా కెథరినా అక్కడ నుంచి వెళ్ళిపోయాక షార్లెట్ కి ఉల్రిక్ మెసేజ్ గురించి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడే సీన్ మార్తా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. జోనస్ తన కాల్స్ ని ఆన్సర్ చేయడం లేదు. తనకేం జరుగుతుందో అర్థం కాక పిచ్చిదానిలా కూర్చొని ఉంటుంది. అప్పుడే ఫ్రాన్సిస్కా పైన నుంచి రావడం చూసి సర్ప్రైజ్ అయిపోతుంది. తన తర్వాత మ్యాగ్నస్ కూడా అక్కడికి రాగానే ఎందుకని ప్రతి ఒక్కరు సీక్రెట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు అని అరుస్తుంది. నెక్స్ట్ సెకండ్ సీన్ హ్యానా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే డోర్లు బద్దలు కొట్టేస్తున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి. హ్యానా వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే కెథరినా అక్కడికి వచ్చి మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉల్రిక్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దాచిపెట్టావాడిని, నా దగ్గర లేని నీ దగ్గర ఏముందనే వాడు నీ వెంట పడుతున్నాడు అని కొంచెం వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది. అప్పుడు హ్యానా తను ఇక్కడ లేడు, మా మధ్య ఇప్పుడు ఏమీ జరగడం లేదు అని చెప్పి తన వంకర బుద్ధి మళ్ళీ చూపించడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి నేనే ఉల్రిక్ ని ఆపాను నీ ఫ్యామిలీ గురించి ఆలోచించమని చెప్పి, కానీ ఉల్రిక్ మాత్రం నాకు నువ్వే కావాలంటూ వచ్చేవాడు. నేనేమో చాలా వరకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను కానీ వినలేదు, అందుకే నేను కూడా తనని ఏమీ అనలేకపోయాను. అలా ఒక రోజున ఉల్రిక్ నాతో ఒక మాట అన్నాడు, కెథరినా పైన నాకు లవ్ పోయింది, తన మీద ఫీలింగ్స్ రావడం లేదని చెప్పాడు అని అంటుంది. ఇది విన్న కెథరినా గుండె పగిలిపోయింది. ఆ బాధ తట్టుకోలేక బోరును ఏడుస్తూ ఉంటది. హ్యానా ఓదారుస్తున్నట్టుగా తన దగ్గరికి వెళ్ళగానే సీన్ బార్తోష్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఇంట్లో కూర్చొని ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉండగా సడన్ గా ఎవరో రావడం గమనించి అక్కడికి వెళ్లి ఎవరు కావాలి అని అడుగుతాడు. తనే మనం లాస్ట్ ఎపిసోడ్ బంకర్ లో చూసిన ముసలావిడ. తను అంటుంది, నా పేరు క్లౌడియా టైడ్మెన్, మీ అమ్మమ్మని అని. ఇది విన్న బార్తోష్, నువ్వు ఇంకా చచ్చిపోలేదా అని అంటాడు. మీ అమ్మ దృష్టిలో నేను ఎప్పుడో చనిపోయిన దాన్నేలే, నేను చేసిన పనులు అలాంటివి అని చెప్పి ఇంట్లోకి వచ్చాక మీ అమ్మకి నేను వచ్చి వెళ్ళానని చెప్పు అండ్ ఇదిగో ఈ గిఫ్ట్ ని కూడా తనకి ఇవ్వమని చెప్తుంది. అయితే ఇక్కడ క్లౌడియా జుట్టు మొత్తం చిందరవందరగా ఉంటుంది. అంటే కూతురు లైఫ్ సెట్ అయింది కానీ తల్లి లైఫ్ చెడిపోయింది అని చెప్పడం. దీని తర్వాత మనకి హోటల్లో ఉన్న రెజీనాని చూపిస్తారు. కస్టమర్స్ ఎవడూ రాకపోవడంతో హోటల్ మొత్తం దుమ్ము పట్టిపోయి ఉంటుంది. సో ఎలానో ఖాళీనే కదా అని చెప్పి మొత్తం హోటల్ రూమ్స్ ని క్లీన్ చేయడం ప్రారంభించి సూట్ కేస్ పర్సన్ రూమ్ లోకి రాగానే అక్కడ గోడలకి అంటించి పెట్టిన డాక్యుమెంట్స్, ఫైల్స్, పేపర్స్ అన్నిటిని చూసి స్తంభించిపోతుంది. ఇదే సమయంలో హ్యానా థెరపీ ఇవ్వడం కోసమని పవర్ ప్లాంట్ లోకి వెళ్తుంది. ఇంకా అక్కడ అలెగ్జాండర్ కి మసాజ్ చేస్తూ బాక్స్ లో నుంచి తీసిన ఆ కవర్ ని తెచ్చి తన ముందర పెడుతుంది. అది చూసిన అలెగ్జాండర్ బెంబేలెత్తిపోతాడు. టెన్షన్ తో డ్రాప్స్ పడిపోతుంది. వెంటనే హ్యానాతో నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి హ్యానా, నీ లైఫ్ ఏమో సూపర్ గా ఉంది, నా లైఫ్ మాత్రం ఎందుకని ఇలా ఉంది అని అనగానే అలెగ్జాండర్ డబ్బులు కావాలా అని అంటే హ్యానా తన కపట బుద్ధితో, నీ డబ్బులు నాకేం అవసరం లేదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఉల్రిక్ జీవితం అండ్ తన కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోవాలి అని అంటుంది. ఇది విన్న అలెగ్జాండర్ ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయిపోతాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ జోనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఏదో డిసైడ్ అయ్యి ఎక్కడికో వెళ్తూ ఉండగా మార్తా అక్కడికి వచ్చి, నీకేమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నేనేమన్నా తప్పు చేసింటే చెప్పు అని వేడుకుంటుంది. కానీ జోనస్ మాత్రం నీదేం తప్పు లేదు, మొత్తం నాదే తప్పు, మన ఇద్దరం కరెక్ట్ కాదు అని అంటాడు. నెక్స్ట్ సెకండ్ మార్తా జోనస్ ని ఎంతో ప్రేమగా కిస్ చేస్తుంది. జోనస్ కూడా నో చెప్పకుండా ఉంటాడు. అయినా సరే అది తప్పు అని అనిపించి జోనస్ ఐఎమ్ సారీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత అలెగ్జాండర్ ఎవరికో కాల్ చేసి ఉల్రిక్ గురించి డీటెయిల్స్ కావాలని అడుగుతాడు. అది ఇంకెవరో కాదు, వోలర్. అండ్ తనతో మనం అనుకున్నది ఏది కూడా కరెక్ట్ గా జరగడం లేదు, మొత్తం తప్పుగా జరుగుతోంది, మనం వెంటనే బ్యారెల్స్ ని రిటర్న్ తీసుకొని రావాలి అని అంటాడు. దీని తర్వాత మళ్ళీ టైం మెషిన్ ని చూపిస్తారు. అయితే ఈసారి టైం మెషిన్ న్యూట్రల్ గా ఉంటుంది. అప్పుడే ఒక రోల్స్ రాయిస్ కార్ వచ్చి బార్తోష్ ముందర అవుతుంది. అందులోనే నోవా ఉంటాడు. అండ్ బార్తోష్ అందులోకి వెళ్లి కూర్చొని అన్ని నువ్వు చెప్పినట్టుగానే జరుగుతున్నాయి అని అంటాడు. అప్పుడే నోవా, నా డీల్ నీకు ఓకేనా అని అనగానే దానికి బార్తోష్ ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ 1986 లోని క్లౌడియా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అలెగ్జాండర్ మళ్ళీ జాబ్ కోసం అక్కడికి వచ్చి ఉంటాడు. అయితే ఈసారి క్లౌడియా, నీకోసం నా దగ్గర ఒక పని ఉంది, అయితే అది ఎవరికి చెప్పకూడదు అని తనని ఆ సీక్రెట్ గుహలోకి తీసుకెళ్లి లాస్ట్ ఎపిసోడ్ లో షార్లెట్ చూసిన ఆ డోర్ ని వెల్డింగ్ చేయించేస్తుంది. దీని తర్వాత సీన్ ట్రాన్స్జెండర్ దగ్గర షిఫ్ట్ అవుతుంది. తను బిజినెస్ చేసుకుంటూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి మళ్ళీ హూడీ వేసుకుని అక్కడ నిల్చొని ఉండడం చూసి భయంతో లోపలికి వెళ్ళిపోగానే
ఆ హూడీ పర్సన్ అక్కడే ఉన్న ఒక ట్రక్ లోకి దూరి చెక్ చేస్తే మొత్తం న్యూక్లియర్ వేస్ట్ డ్రమ్స్ అన్ని అక్కడే ఉంటాయి. అప్పుడే తెలుస్తుంది ఆ హూడీ పర్సన్ ఇంకెవరో కాదు, సూట్కేస్ పర్సనే అని. దీని తర్వాత సీన్ 1953లో ఉన్న థానోస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ తను ఒక మెషిన్ ని రెడీ చేసే పనిలో ఉంటాడు. ఆ మెషిన్ ఇంకేదో కాదు, ఇప్పుడు చూస్తున్న అదే టైం మెషిన్. అయితే ఈ మెషిన్ తయారు చేయాలి అన్న మోటివేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఉల్రిక్ మొబైల్. అదే విషయాన్ని థానోస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాడు. అలా పనిచేస్తూ ఉండగా సడన్ గా ముసలి క్లౌడియా అక్కడికి వచ్చి ఆ టైం మెషిన్ ని రెడీ చేసేందుకు సహాయపడేలా ఆ బ్లూ ప్రింట్ ని ఇచ్చి ఈ మెషిన్ మాత్రమే ఈ టైం లూప్ ని కంట్రోల్ చేయగలదు అని అంటుంది. నిజానికి ఆ టైం మెషిన్ ని కనిపెట్టింది థానోసే అయినా ఆ మెషిన్ ప్రిపరేషన్ లో మొత్తం ఆ జర్నీ త్రూ టైం అనే బుక్ లో ఉన్న డేటాని యూజ్ చేసి చేస్తాడు. అలా తయారు చేసిన ఆ బుక్ ని ఫ్యూచర్ లో పబ్లిష్ చేస్తాడు. దీని తర్వాత పబ్లిష్ చేసిన బుక్ హెల్గే క్లౌడియాకి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ తర్వాత అదే బుక్ మళ్ళీ హెల్గే దగ్గరికి వస్తుంది. దీని తర్వాత ఆ బుక్ ని ఉల్రిక్ హెల్గే దగ్గర నుంచి తీసుకుని పాస్ట్ లోకి వెళ్లి థానోస్ కి ఇస్తాడు. మళ్ళీ థానోస్ దాన్ని ఫ్యూచర్ లోకి తెచ్చి పబ్లిష్ చేస్తాడు. సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది, లైక్ ఎ పారాడాక్స్. అయితే ఈ లూప్ కి ఎండ్ ఎక్కడ ఉంది? జోనస్ దగ్గరన, క్లౌడియా దగ్గరన, లేదా నోవా దగ్గరన అన్నది మనం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో చూస్తాం. ఎపిసోడ్ 10 ఆల్ఫా అండ్ ఒమేగా. అసలు గందరగోళాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. దాంతో పాటుగా అందరి దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి. అలానే గుహలో తెలియని వింతలు, విచిత్రాలు స్టార్ట్ అయ్యాయి. అయితే మికెల్ మిస్ అయిన రోజున ఏం జరిగింది? ఎందుకని పీటర్ వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు? ట్రొంటే ఎక్కడికి వెళ్ళాడు? మ్యాట్స్ డెడ్ బాడీ ఎందుకు ఫ్రెష్ గా ఉంది? ఇలా చాలా ప్రశ్నలకి సమాధానాలు ఈ ఎపిసోడ్ లో దొరుకుతాయి మావా. అలానే మెయిన్గా ఆ పవర్ ప్లాంట్లో జరిగిన బ్లాస్ట్కి ఈ గుహకి ఎలా లింక్ అయ్యింది అన్న విషయాలు కూడా చెప్పుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలో మనం వర్షంలో తడుస్తున్న ఒక కార్ని చూస్తాం. అయితే ఈ వర్షం గురించి మీకు ఒక చిన్న డీటెయిలింగ్ ఇస్తాం మావా. నిజానికి ఈ వర్షం సిరీస్ మొత్తంలో కురవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. మికెల్ మిస్ కాకముందు సీన్స్ చాలా బ్రైట్ అండ్ యాక్టివ్గా ఉంటాయి. కాజ్ అంతా సవ్యంగా జరుగుతుంది అని ఫీల్ ఇస్తుంది. ఎప్పుడైతే మికెల్ మిస్ అవుతాడో అప్పటి నుంచి విండెన్ నగరంలో వర్షం మొదలవుతుంది. అంటే ఇక్కడ నుంచి గందరగోళాలు స్టార్ట్ అవబోతున్నాయి అని. వర్షం కేయాస్ కి ప్రతీక. అందుకనే మొత్తం అందరి లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నది అర్థం కాక గజిబిజిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా తడుస్తున్న ఆ కార్లో పీటర్ ఉంటాడు. అండ్ తను ఆ ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో అక్కడే నిల్చొని చూస్తూ ఉంటాడు. కానీ తన మీద కంట్రోల్ తెచ్చుకొని లాస్ట్ కి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వెళ్తూ ఉండగా ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేక తన తండ్రి ఇంటి బంకర్లోకి వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఏవో శబ్దాలు వినిపించాయి. ఏంటా అని చూసేలోపే గోడకి రంధ్రం పడి అందులోంచి ఒక డెడ్ బాడీ కింద పడుతుంది. ఏం జరుగుతోంది ఇక్కడ అని పీటర్ ప్రాసెస్ చేసుకునే లోపే ఆ గోడ మళ్ళీ నార్మల్ అయిపోయింది. భయంగా పీటర్ ఆ బాడీ దగ్గరికి వెళ్లి చూస్తే అప్పటికే ఆ అబ్బాయి చనిపోయి ఉంటాడు. అండ్ ఆ డెడ్ బాడీ ఇంకెవరిదో కాదు, మ్యాట్స్ నీల్సన్ది. వెంటనే పీటర్ అదే టెన్షన్ తో ట్రొంటేకి కాల్ చేసి అక్కడికి పిలిపిస్తాడు. తన కొడుకు శవాన్ని చూసిన ట్రొంటే గుండె పగిలి బోరుని ఏడుస్తూ ఉంటాడు. సడన్ గా ముసలి క్లౌడియా అక్కడ ప్రత్యక్షమవుతుంది. అది చూసిన ట్రొంటే క్లౌడియా అని అనగానే పీటర్ ఫ్యూజ్ ఎగిరిపోయి ఒక పక్క 33 సంవత్సరాల ముందు తప్పిపోయిన మ్యాట్స్ డెడ్ బాడీ దొరికింది. మరొక పక్క చచ్చిపోయింది అనుకున్న క్లౌడియా తిరిగి వచ్చింది. మనోడికి మైండ్ లో ఒకటే ప్రశ్న. అప్పుడే క్లౌడియా, మనకి ఎక్కువ టైం లేదు, ఫస్ట్ మనం ఈ బాడీని అడవిలో పడేయాలి, దాని తర్వాత నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటుంది. ఇదిలా ఉండగా సీన్ జోనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ప్రశాంతంగా నిద్రిస్తూ ఉండగా సడన్ గా తన భుజాల వెనక నుండి ఏవో చేతులు తన మీద పడ్డం చూసి వెనక్కి తిరగగానే పిల్లమ్మైకిల్ని చూసి బిత్తిరిపోయి లేచి కూర్చుంటాడు. ఆ ఇన్సిడెంట్ చూశాక తను ఒక నిర్ణయానికి వస్తాడు. అదేంటో మనం ఫ్లోలో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ సీన్ హెల్గే దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను కూడా సేమ్ అదే సెక్యూరిటీ రూమ్ లో నిద్ర లేచి నేను ఇది ఆపాలి అని అనుకుంటూ ఉండగా మనకి ఓల్డ్ ఈనస్ ఖాన్వాల్డ్ ని చూపిస్తారు. ఇక్కడ జోనస్ తనని అడుగుతాడు, ఇది నీకు ముందు నుంచే తెలుసా అని. అప్పుడే ఈనస్ ఆ లెటర్ ని తెచ్చి చూపిస్తుంది. అది చూసిన జోనస్ కి డ్రాప్స్ పడిపోయి అదేంటి నేను దీన్ని తగలబెట్టేశాను కదా అని అనుకుంటాడు. అప్పుడే ఈనస్, మీ నాన్న నాతో ఫస్ట్ లోనే అన్నాడు నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను అని. అయితే ఆ ఏజ్ లో ఏదో పిల్లాడు తెలియక మాట్లాడుతున్నాడు అనుకున్నాను అని బాధపడుతూ ఉంటది. ఇదంతా విన్న జోనస్ కోపం ఇంకా బాధతో, ఆ రోజు నువ్వు చేసిన పనికి ఈ రోజు ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో తెలుసా? నా తాతతో మా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది, నేను నా అత్తతో రిలేషన్ లో ఉన్నాను. అయితే వీరెవరిది కూడా తప్పు లేదు, ఎందుకంటే వారంతా కరెక్ట్ గానే ఉన్నారు. తప్పుగా ఉంది నేను మాత్రమే, నా వల్లే ఈ గందరగోళాలంతా అని అంటూ ఉండగా అప్పుడే ఈనస్, ఇదంతా యాదృచ్ఛికం జోనస్, ఇందులో నీ తప్పేమీ లేదు, అనవసరంగా ఎక్కువగా ఆలోచన చేసి ఎందుకు నీ బుర్రపాటు చేసుకుంటావు, ఏది జరిగినా మన మంచికే అని అంటూ ఉండగా అప్పుడే సీన్ 1986 లో ఉన్న ఈనస్ దగ్గరికి
దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఆ రోజు 12th November 1986. తను మికెల్ని అడాప్ట్ చేసుకునే రోజు. అప్పుడు మికెల్ తనతో నేను హౌడీని అవ్వాలన్నది నా డ్రీమ్ అని చెప్పి మికెల్ తన మ్యాజిక్ ట్రిక్ ఒకటి చేసి చూపిస్తాడు. ఇది చూసిన ఈనెస్ ఇంప్రెస్ అయ్యి బాగా చేసావు, ఇది తప్ప వేరే డ్రీమ్ ఏవి లేవా నీకు అని అంటే ఇక్కడ జరుగుతున్నదంతా కల అయితే బాగుండు అని అంటాడు. అప్పుడు ఈనెస్ మికెల్కి ఒక కథని చెప్తుంది. పూర్వకాలంలో హువాంజీ అనే ఒక చైనీస్ ఫిలాసఫర్ ఉండేవాడు. ఒకరోజు తన నిద్రలో కలగంటూ తను ఒక బటర్ఫ్లై అయ్యాడు. హ్యాపీగా ఎగురుతున్నాడు. తను జుహాంజీ అంటే ఒక మనిషి అని మర్చిపోయాడు. అలా నేచర్ తో కనెక్ట్ అయిపోయి ఎంతో ఆహ్లాదకరంగా ఎగురుతూ ఉండగా సడన్ గా మెలకు వచ్చేసింది. అప్పుడు తనకు ఒక డౌట్ వచ్చింది. నేను జుహాంజీగా బటర్ఫ్లై డ్రీమ్ లో ఉన్నానా, లేదంటే నేను బటర్ఫ్లై అయ్యి ఇప్పుడు జుహాంజీగా కలగంటున్నానా? ఈ డౌట్ నే జుహాంజీక్స్ పారాడాక్స్ అంటారు. అండ్ నువ్వు కూడా అలానే ఫీల్ అవుతున్నావు అని. సో ఇప్పుడు చెప్పు, ఈ స్టోరీ విన్నాక నువ్వు బటర్ఫ్లై లేదంటే మికెల్వా అని అడిగితే దానికి మికెల్ నేను అన్నిటికీ భిన్నం, నేను 2 అని చెప్పి గ్లాస్ ని ఓపెన్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ స్టోరీ చెప్పడానికి మెయిన్ రీజన్ తను 2 టైమ్ లైన్స్ ని కనెక్ట్ చేస్తున్న వారది అని చెప్పడం. కానీ ఇది ఈనస్ కి అర్థం కాదు. అప్పుడే సీన్ 1953లో ఇరుక్కుపోయిన ఉల్రిక్ ని చూస్తాం. అక్కడ ఈగన్ తనని రికార్డ్స్ అండ్ పేపర్స్ లో యాడ్ ఇవ్వడం కోసమని ఫొటోస్ తీపిస్తూ ఉంటాడు. అప్పుడే ఉల్రిక్ ఒక డైలాగ్ ని చెప్తాడు. ఇదే మాటని 3rd ఎపిసోడ్ లో ఈగన్ చెప్పడం వింటాం. నిజానికి ఆ టైంలో ఉల్రిక్ వింటున్న పాట ఇదే. ఆ మాటలు విన్న ఈగన్ నువ్వేమన్నా సైతాన్వా అని అంటే దానికి ఉల్రిక్ కాదు పోలీస్ని అని అంటాడు. అప్పుడు ఈగన్ అవునా సరే అయితే చెప్పు, ఆ 2 పిల్లల్ని ఎందుకు చంపావు, ఇంకా హెల్గే ఎక్కడున్నాడు చెప్పు అని అడుగుతాడు. దానికి ఉల్రిక్ నేను ఎవరిని చంపలేదు, నేను వారిని కాపాడాను అని అంటాడు. అప్పుడు ఈగన్ అయితే హెల్గే ఎక్కడున్నాడో చెప్పు అని అంటే ఉల్రిక్ బాధపడుతూ తను బతికే ఉన్నాడు అని ఏడుస్తుంటాడు. ఎందుకంటే తను ఇక్కడ దొరికిపోయాడు అని అంటే అక్కడ లూప్ కంటిన్యూ అవుతుంది అని రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ మినిట్ కానిస్టేబుల్స్ తనని లాక్కెళ్తారు. అప్పుడు ఉల్రిక్ నువ్వు ఆల్రెడీ తాగుబోతు అయ్యావా, లేదా నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళాక స్టార్ట్ చేస్తావా అని అంటాడు. ఆ మాటలు విన్న ఈగన్ ఆశ్చర్యపోతాడు, ఏం మాట్లాడుతున్నాడు అని. అప్పుడే మనం 2019లో ఉన్న జోనస్ ని చూస్తాం. తను స్కూల్లోకి వస్తూ ఉండగా అక్కడే బార్తోష్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. జోనస్ ని చూసిన వెంటనే తన దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు హ్యాండ్ ఇచ్చావు అని చెప్పి తర్వాత మార్తా విషయంలో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. వెంటనే మార్తా అక్కడికి వచ్చి ఆ గొడవని ఆపేయగానే సీన్ థానోస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. నిన్న తరిమేసిన సూట్ కేస్ పర్సన్ ఈ రోజు కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. థానోస్ ఆ మెషిన్ ని రిపేర్ చేస్తూ సూట్ కేస్ పర్సన్ తో ఒక విషయాన్ని చెప్తాడు. ఇదిగో ఇది నీ మెషిన్ అండ్ ఇది నా మెషిన్, చూడడానికి 2 ఒకటేలా ఉన్నాయి, బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది అని చెప్పి 1953లో ఉల్రిక్ దగ్గర కనుగొన్న మొబైల్ తీసుకొచ్చి ఒక విచిత్రాన్ని చూపిస్తాడు. నిజానికి నా మెషిన్ లో ఈ సిలిండర్స్ ఏవి కూడా పనిచేయడం లేదు. అయితే ఈ డివైస్ ని ఎప్పుడైతే దీనికి దగ్గరగా తీసుకొని వస్తానో అప్పుడు సడన్ గా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అని అంటాడు. ఇంతవరకు పాస్ట్ మాత్రమే ఫ్యూచర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకున్నా, ఈ ఇన్సిడెంట్ ని చూస్తూ ఉంటే ఫ్యూచర్ కూడా పాస్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అర్థమవుతుంది అని అంటాడు. అండ్ నీ మెషిన్ కారణంగా ఎన్నో సంవత్సరాలుగా చేయలేని పని ఇప్పుడు చేయగలిగాను, అయితే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, బట్ ఈ ఎక్స్ట్రా డోర్స్ ఏంటి అన్నది మాత్రం అర్థం కావలేదు అని అనగానే వెంటనే సూట్ కేస్ పర్సన్ టైం మెషిన్ లో ఒక స్పెషల్ కంటైనర్ ని రేస్ చేస్తాడు. అందులోకి ఏదో ట్యూబ్ లాంటిది పెట్టడం చూసిన థానోస్ సూట్ కేస్ పర్సన్ తో ఏంటిది అని అడుగుతాడు. దానికి అతను ఇది CS-137 ఆ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ సిసియం అని అంటాడు. ఇది విన్న థానోస్ అంటే ఈ డివైస్ హిగ్స్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. దీనివల్ల సిసియంలో మాస్ అంటే వెయిట్ పెరుగుతుంది. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంపల్సెస్ తో కలిసిపోయి బ్లాక్ హోల్ లోకి ఇంప్లోడ్ అవుతుంది అని అంటాడు. అయితే థానోస్ ఏం చెప్పాడన్నది నేను క్లియర్ గా బ్రీఫ్ ఇస్తాను మావా. ఇదే ఈ డార్క్ స్టోరీకి హార్ట్ అండ్ ఈ బ్రీఫ్ తో మీకు కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయో తెలిసిపోతుంది. CS-137 అంటే సిసియం-137 ఇది ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్. ఇది ప్రకృతిలో సహజంగా ఉండదు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో లేదా న్యూక్లియర్ యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత మాత్రమే ఈ మెటీరియల్ ఏర్పడుతుంది. అయితే ఈ ఎలిమెంట్ ఎంత పవర్ఫుల్ అంటే దీని నుండి రిలీజ్ అయ్యే గామా రేడియేషన్స్ మన కళ్ళకు కనిపించదు, కానీ మన శరీరం లోపలికి దూరిపోయి ఇంటర్నల్ గా ఇంకా మెల్లగా మన శరీరంలోని సెల్స్ ని డ్యామేజ్ చేసి లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ కి కారణమవుతుంది. అయితే ఇది ఒక్క రోజులో పోయేది కాదు. దీని లైఫ్ స్పాన్ సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. అందువల్లే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఏమన్నా ప్రమాదాలు జరిగితే అది ఒక డిజాస్టర్ గా పరిగణిస్తారు. ఈవెన్ న్యూక్లియర్ బాంబ్ కూడా ఇలానే పనిచేస్తుంది, లైక్ హిరోషిమా నాగసాగిలో జరిగినట్టుగా. అయితే ఈ CS-137 డార్క్ సిరీస్ లో ఎందుకు స్పెషల్ అంటే డార్క్ లో CS-137 ని కేవలం ఒక రేడియేషన్ ఎలిమెంట్ గా కాకుండా ఒక మాస్ డిస్టర్బింగ్ ఎలిమెంట్ గా చూపించారు. అప్పుడే ఇక్కడ హిగ్స్ ఫీల్డ్
ఫీల్డ్ కాన్సెప్ట్ వస్తుంది. హిగ్స్ ఫీల్డ్ అంటే ఏంటి? మన యూనివర్స్ లో ప్రతి పార్టికల్ కి మాస్ ఉంటుంది, అంటే బరువు. అది ఒక ఇన్విజిబుల్ ఫీల్డ్, దాన్నే హిగ్స్ ఫీల్డ్ అంటారు. ఈ ఫీల్డ్ లేకపోతే ఎలక్ట్రాన్స్ కి మాస్ ఉండదు, ఆటమ్స్ ఉండవు, బేసిక్ గా మనమే ఉన్నాం. అంటే మాస్ ఈజ్ ఈక్వల్స్ టు హిగ్స్ ఫీల్డ్ ఇంటరాక్షన్ రిజల్ట్. అయితే CS-137 కి దీనికి ఏంటి సంబంధం అంటే, CS-137 అన్నది ఒక రేడియో యాక్టివ్ టైప్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఒక్కసారి బయటికి రిలీజ్ అయ్యాక డీకే అవుతూ ఉంటుంది, అంటే చెడిపోతూ ఉంటుంది. అందులో నుండి ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దానివల్ల అది ఒక స్ట్రాంగ్ రేడియేషన్ ని జనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ CS-137 రేడియేషన్స్ హిగ్స్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవుతాయో అప్పుడు దాని చుట్టూ ఉన్న పార్టికల్స్ యొక్క మాస్ బిహేవియర్ డిస్టర్బ్ అవుతుంది. అంటే మాస్ స్టేబుల్ గా ఉండదు, లైక్ వెయిట్ తగ్గిపోతుంది. దానివల్ల స్పేస్ క్రియేట్ అవుతుంది. అంటే స్పేస్ లో ఎలాంటి ఫోర్సెస్ ఉండవు కదా, అందువల్లే అవి కూడా స్టేబుల్ గా ఉండలేవు. అలా మాస్ డిస్టర్బ్ అయితే ఏమవుతుందంటే, ఐన్స్టీన్ చెప్పినట్టు మాస్ అన్నది స్పేస్ టైం ని బెండ్ చేస్తుంది. లైక్ టానోస్ చెప్పినట్టుగా ఈ పేపర్ ఎగ్జాంపుల్. అలా మాస్ లో అబ్నార్మల్ చేంజెస్ వస్తే స్పేస్ కర్వ్ అవుతుంది, అంటే బెండ్ అవుతుంది. టైం ఫ్లో అన్స్టేబుల్ అవుతుంది. దీనివల్ల టైం స్పేస్ బెండ్ అవుతుంది. అలా టైం అండ్ స్పేస్ కనుక బెండ్ అయితే లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టుగా ఒక ప్యాసేజ్ క్రియేట్ అవుతుంది. దీన్నే టైం బెండింగ్ కాన్సెప్ట్ అంటారు. సో దీనికి పవర్ ప్లాంట్ కి ఏంటి కనెక్షన్ అని అనుకుంటే, హెల్గే చెప్పిన అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం పవర్ ప్లాంట్ లో జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదు. అక్కడ హెవీ క్వాంటిటీలో CS-137 లీక్ అయింది. అందువల్ల అక్కడ ఎలిమెంట్స్ అన్ని కూడా వాటి మాస్ ని కోల్పోయాయి. దాంతో ఒక వార్మ్ హోల్ ఏర్పడింది. ఆ హోల్లోకి వెళ్ళడానికి ఉండే ప్యాసేజే ఈ విండెన్ కేవ్స్. లైక్ ప్యారలల్ యూనివర్సెస్ కి కనెక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. అయితే ఆ సూట్ కేస్ పర్సన్ లాస్ట్ ఎపిసోడ్ లో కంటైనర్ లో చొరబడి దొంగలించింది ఈ 137 పార్టికల్ ని. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంత కొంచెంతో ఏం చేస్తాడు అన్నది మనం తర్వాత చూస్తాం. దీని తర్వాత మనకి షర్లెట్ ని చూపిస్తారు. తను తన మావయ్య గురించి వెతుక్కుంటూ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వచ్చి ఉంటుంది. అయితే ఉల్డ్రిక్ కూడా తన కోసం వచ్చాడని గ్రహించి వెంటనే పీటర్ కి కాల్ చేసి అడుగుతుంది, ఏ ఇయర్ అన్నావు అని అంటుంది. దానికి పీటర్ 1953 అని అనగానే వెంటనే షర్లెట్ సో ఇదంతా కనెక్టెడ్ అని చెప్పి కాల్ కట్ చేసి ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోతుంది. అప్పుడే మనం 1986 లో ఉన్న హెల్గేని చూస్తాం. తను ఏదో పని ముగించుకుని తన ఇంటి దగ్గరికి రాగానే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉండడం చూసి ఎవరు నువ్వు అని అంటాడు. అప్పుడు ముసలి హెల్గే తనతో ఇదంతా ఆపాలి అని అంటాడు. అయితే ఆ ముసలి వ్యక్తి ఎవరో తెలియకుండా ఎలా నమ్మాలి అన్నట్టుగా చూస్తూ ఉంటే ముసలి హెల్గేకి సిచ్యువేషన్ అర్థమైపోయి వెంటనే తన క్యాప్ ని తీస్తాడు. యంగర్ సెల్ఫ్ కి అర్థమైపోతుంది అది నేనే అని. అప్పుడే ముసలి హెల్గే, నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు, ఆ నోవా మాటలను వినొద్దు, తను మోసగాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అంటాడు. కానీ యంగర్ హెల్గే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే ముసలి హెల్గే డిసైడ్ అవుతాడు, నేను ఈ పరిస్థితులను మార్చాలి అని. దీని తర్వాత మనకి జోనస్ ని చూపిస్తారు. తను తన తండ్రి రూమ్ లోకి వచ్చి మొత్తాన్ని గమనిస్తూ ఒక డెసిషన్ కి వస్తాడు. అదే విషయంగా తన తల్లి హానా దగ్గరికి వచ్చి నేను అన్నిటిని సరి చేస్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరిపోగానే చర్చి బయట నిల్చున్న నోవాని చూపిస్తాం. ఇంకా హెల్గే అక్కడికి వచ్చి నెక్స్ట్ ఏంటి అని అనగానే నోవా తన బుక్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే సీన్ జోనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను మళ్ళీ గుహలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడే నోవా మన నెక్స్ట్ టార్గెట్ జోనస్ అని అంటాడు. తక్షణం సీన్ ఈనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇంకా హాస్పిటల్ కి కేర్ టేకర్ లేడీ మికెల్ ని తీసుకుని వెళ్ళడానికని వస్తుంది. ఇది చూసిన ఈనస్ ఆ లేడీని రిక్వెస్ట్ చేసుకుంటుంది, మికెల్ ని నేను తీసుకుని వెళ్తాను అని. దానికి ఆ లేడీ చాలాసేపు ఆలోచన చేశాక సరే అని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడే మనం షర్లెట్ ని చూస్తాం. తను పోలీస్ రికార్డ్స్ లో ఉన్న ఓల్డ్ డేటా మొత్తాన్ని తిరిగేస్తూ ఉంటది. అప్పుడే తనకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అందులో మొదటిది హెల్గే మిస్సింగ్ అన్న పోస్టర్. అక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ అట్ పేజ్ నెంబర్ 5 అని రాసి ఉండడం చూసి అక్కడికి స్క్రోల్ చేసి చూస్తుంది. షర్లెట్ ఫ్యూజ్ ఎగిరిపోయి నిజానికి కిడ్నాప్ చేసింది ఇంకెవరో కాదు, 2019 కి చెందిన ఉల్డ్రిక్ నిల్సన్. ఇది చూసిన షెర్లాక్ మైండ్ పోయింది. ఆ షాక్ ని డైజెస్ట్ చేసుకుంటూ ఉండగానే నెక్స్ట్ సెకండ్ 1953 పోలీస్ కస్టడీలో ఉన్న ఉల్డ్రిక్ ని చూపిస్తారు. అక్కడికి కొంతమంది కానిస్టేబుల్స్ అండ్ డానియల్ ఖాన్వాల్డ్ వచ్చి హెల్గే గురించి అడుగుతారు. కానీ ఉల్డ్రిక్ ఏమీ చెప్పకపోవడంతో ఇలా కాదని చెప్పి పిచ్చి కొట్టుడు కొడతారు. తర్వాత మనం జోనస్ ని చూస్తాం. తను 1986 హాస్పిటల్లో మికెల్ ని మీట్ అవ్వడానికి వస్తాడు. నిజానికి మికెల్ థాట్ తన ఎగ్జిస్టెన్స్ లేకపోయినా పర్లేదు, మికెల్ ని ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడు. అలా రూమ్ లోకి రాగానే నోవా ఉండడం చూసి సర్ప్రైజ్ అయ్యే లోపే హెల్గే వెనక నుండి తన మీద మత్తు చల్లి కిడ్నాప్ చేస్తారు. ఇంకా జోనస్ కళ్ళు తెరిచే టైంకి తను కూడా ఆ బ్లూ రూమ్ లో లాక్ అయిపోయి ఉంటాడు. ఎక్కడ ఉన్నా అని మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఎవరో వస్తున్న శబ్దాలు విని వెంటనే డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా వెళ్లి చూస్తే అక్కడ సూట్ కేస్ పర్సన్ ఉంటాడు. ఇంకా జోనస్ తో నిన్ను ఇక్కడ బంధించింది నోవా అని చెప్పి అక్కడ కనిపిస్తున్న ఆ చైర్ ఒక టైం మిషన్ లాంటిది, లైక్ ఇది ఒక ప్రోటోటైప్ మాత్రమే. నిజానికి ఆ విండెన్ గుహలో ఉన్న టైం ప్యాసేజ్ నేరుగా ఈ
బంకర్ కిందే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ సిగ్మండూస్ డోర్ ఓపెన్ చేస్తామో అప్పుడు రిలీజ్ అయ్యే మొత్తం ఎనర్జీ ఈ గుహలోకి ప్రవేశిస్తుంది అని చెప్పాక అందరి మైండ్ పోయేలా ఒక విషయాన్ని తనతో చెప్తాడు. ఈ బంకర్ మనం అంతా అనుకున్నట్టుగా రెగ్యులర్ బంకర్ కాదు, ఇది మన మొదటి టైం మెషిన్. కానీ ఆశ్చర్యం ఏమంటే ఇది ఇంకా పూర్తిగా పని చేయడం లేదు. కారణం ఒకటే, ఇది టైం ని క్రియేట్ చేయదు. బట్ కొంతమంది ఈ గుహలో ఆల్రెడీ ఏర్పడిన అదే టైం ఫ్లో ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని అనగానే అప్పుడు జోనస్ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఇక్కడతో ఆ సూట్ కేస్ పర్సన్ ఐడెంటిటీ రివీల్ అవుతుంది. Ich bin du. Mein Name ist Jonas Kahnwald. నేను నువ్వే, ఐఎమ్ జోనస్ కాన్వాల్డ్ అండ్ నేను ఫ్యూచర్ నుండి వచ్చాను అని అంటాడు. జోనస్ కి ఇదంతా జోక్లా ఉంది. నువ్వు నేను ఒకరం ఎలా అవుతాం అని అనగానే ఆ లెటర్ గురించి అండ్ మార్తాని కిస్ చేసిన విషయాలన్నీ చెప్తాడు. ఇది విన్న జోనస్ షాక్ అయిపోతాడు. అప్పుడే ఫ్యూచర్ జోనస్, నువ్వు అనుభవిస్తున్న ఈ బాధని నేను అనుభవించి ఇక్కడికి వచ్చాను. నేను నిన్ను బయటికి తీయలేను. ఇప్పటి వరకు చాలా నేరాలని ఘోరాలను చూశాను. ఇకపైన అవేవి జరగకోకుండా ఉండేలా ఒక పనిని చేయబోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ మనకి యంగర్ హెల్గేని చూపిస్తారు. తను ఎక్కడికో కార్లో వెళ్తూ ఉండగా అప్పుడే మనకి 1986 లో పరిచయం చేస్తూ వచ్చిన సాంగ్ ప్లే అవుతుంది. అందులో లిరిక్స్ కి ఇన్స్పైర్ అయ్యి కాస్త ముందుకు వెళ్ళగానే మరొక కారు వచ్చి ఢీకొంటుంది. ఒంటి నిండా గాయాలతో గుద్దిందెవరా అని వెళ్లి చూస్తే మనోడు ఫ్యూజులు ఎగిరిపోయి అది ఇంకెవరో కాదు, ముసలి హెలిగే. ఇంకా ఆ ముసలి హెలిగే అక్కడికక్కడే చనిపోయి ఉన్నాడు. ఆ రోజు డేట్ 13 నవంబర్ 1986. లాస్ట్ ఎపిసోడ్ లో పీటర్ తడబడకుండా చెప్పిన డేట్. నెక్స్ట్ సెకండ్ సీన్ షెర్లెట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ పేపర్ కటింగ్ లో ఒక యాక్సిడెంట్ గురించి ఉండడం చూస్తూ ఉండగా అప్పుడే తనకి పీటర్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది, బంకర్ లో కలవమని. దీని తర్వాత ఎలిజబెత్ గీసిన ఆ నోవా స్కెచ్ ని చూస్తూ ఉండగా అందులో వాట్ నోవా వాంట్స్ అని రాసి ఉంటుంది. తక్షణం మనం నోవాని చూస్తాం. ఇంకా బార్తోష్ కూడా కార్లో కూర్చొని ఉండగా బార్తోష్ తో కొన్ని భయంకరమైన నిజాలను చెప్తాడు. రేపటి నుంచి కొత్త రోజులు రాబోతున్నాయి. జోనస్ తన దగ్గర ఉన్న CS-137 మొత్తం అంతం చేశాను అని అనుకుంటున్నాడు. కానీ నిజానికి ఆ మెషిన్ వల్ల మొత్తం ఈ పారాడాక్స్ అంటే లూప్ స్టార్ట్ అవుతుందని తనకు తెలియదు. కాస్త తను క్లౌడియా ఏం చెప్తే అది వింటున్నాడు. క్లౌడియా కావాలని ఇదంతా చేస్తోంది. చనిపోయిన పిల్లల గురించి చెప్తావా, అది గాడ్ అండ్ ఈవిల్ కి మధ్య జరిగే పోరాటం అండ్ అందులో వాళ్ళు బలి పశువులు. బయట జరుగుతున్న యుద్ధం చీకటికి వెలుగుకి మధ్య. మనం వెలుగుదారికి చెందిన వాళ్ళం అన్నది గుర్తుపెట్టు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మీ అమ్మమ్మ క్లౌడియా మాటలు వినకు. తను చీకటి రాజ్యానికి నాయకురాలు. ఫ్యూచర్ జోనస్ తనని గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో విజయం మనదే, అయితే కొంచెం ఓపిక్గా ఉండు అని చెప్పి టైం ని చూసుకోగానే 12 అవడానికి కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయి. అప్పుడే ఫ్యూచర్ జోనస్ గుహలోని ప్యాసేజ్ ని ఓపెన్ చేసి ఆ 3 టైమ్ లైన్స్ కి మధ్యలో ఆ టైం మెషిన్ ని ప్లేస్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ మినిట్ ఆ మెషిన్ ని ఆన్ చేయగానే మొత్తం 3 టైమ్ లైన్స్ లో ఉన్న వెండెన్ నగరంలో ఫ్లికరింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ లూప్ లో ఇరుక్కుపోయిన ప్రతి క్యారెక్టర్ ని చూపిస్తూ ఉంటారు. ఒక్కసారిగా భూమి మొత్తం కంపించడం స్టార్ట్ అవుతుంది. మరొక పక్క ఆ టైం మెషిన్ దగ్గర ఒక బ్లాక్ హోల్ లాంటిది ఫామ్ అవ్వడం చూస్తాం. అప్పుడే కెమెరా ఆ గుహ పైన ఉన్న బంకర్ లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడే పిల్ల హెలిగేని చూస్తాం. భయంతో ఒంటరిగా అక్కడే కూర్చొని ఉండగా సడన్ గా ఏవో శబ్దాలు రావడం విని బిగుసుకుపోతాడు. నెక్స్ట్ సెకండ్ 1986 లో ఉన్న జోనస్ ని చూపిస్తారు. తనకు కూడా అవే శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటి అని చూస్తే తన ముందర గోడ మీద సడన్ గా ఒక హోల్ ఫామ్ అవ్వడం చూసి భయపడిపోతాడు. చూస్తూ ఉండగానే ఆ హోల్ పెద్దగా మారుతూ ఉంటుంది. అప్పుడే జోనస్ కి 1953లో ఉన్న పిల్ల హెలిగే కనిపిస్తాడు. మరోపక్క పిల్ల హెలిగేకి జోనస్ కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇది నిజమా లేక భ్రమణ అన్న డౌట్ తో ఇద్దరు దగ్గరకు వచ్చి ఒకరినొకరు టచ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా టచ్ అవ్వగానే సడన్ గా పిల్ల హెలిగే 1986 బ్లూ రూమ్ లో నిద్ర మేల్కొంటాడు. అదే మనం లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా ఇక్కడ ఎలా వచ్చాడు అని. దీని తర్వాత జోనస్ నిద్ర మేల్కొంటాడు. తను కూడా ఒక బంకర్ లో ఉంటాడు. బట్ ఇది 1953 కానీ 2019 కానీ చెందింది కాదు. వెనకాల గోడ మీద మొత్తం అన్ని ఫొటోస్ అంటించున్నాయి. మారున ఆయుధాలు కూడా ఉన్నాయి. ఎక్కడున్నాడు అన్నది అర్థం కాని జోనస్ వెంటనే బయటకు వచ్చి చూస్తే మొత్తం సిటీ తగలబడిపోయి ఉంటుంది. మరొక పక్క పవర్ ప్లాంట్ ధ్వంసం అయిపోయింది. అలా చుట్టూ గమనిస్తూ ఉండగా సడన్ గా కొంతమంది ముసుగు వేసుకొని రావడం చూస్తాడు. ఇంకా వారందరి దగ్గర గన్స్ ఉన్నాయి. ఏదో రెబిలియన్స్ లా ఉన్నారు. అప్పుడే వాళ్ళు జోనస్ ని చూసి కస్టడీలోకి తీసుకోగానే ఒక లేడీ వచ్చి ఎవరు నువ్వు అని అడిగితే దానికి జోనస్ ఇది ఏ సంవత్సరమో చెప్తారా ప్లీజ్ అని అంటాడు. అప్పుడే ఆ లేడీ వెల్కమ్ టు ద ఫ్యూచర్ అని జోనస్ ని కొడుతుంది. ఇక్కడతో సీజన్ 1 ఎండ్ అవుతుంది మావా. అయితే నోవా చెప్పినట్టు లూప్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదంటే ఫ్యూచర్ జోనస్ కోరుకున్నట్టుగా ధ్వంసమైందా? క్లౌడియా ట్రాంటే అండ్ పీటర్ కి ఏం చెప్పింది? తనకి ఈ ఫ్యూచర్ గురించి ఎలా తెలుసు? ఉల్రిక్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుంటాడా? ఇలా చాలా ప్రశ్నలు మనలో క్యూరియాసిటీని జనరేట్ చేస్తాయి. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం సీజన్ 2 అండ్ 3లో చూస్తాం. అండ్ సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసేసుకోండి మావా. త్వరలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవా మరి. సో బాయ్ మావా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.
early this morning when you knocked upon my door.